నేడు గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎన్నికల ప్రచారం చేరున్నారు సీఎం జగన్. కాసేపట్లో గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరిలో జరిగే ప్రసార సభలో పాల్గొంటారు. తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్తారు సీఎం. మధ్యాహ్నం 12:30 గంటలకు నగర నియోజకవర్గంలోని కార్వేటి నగరంలో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కడప సిటీలోని శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు సీఎం జగన్. ఇవాళ గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర మనకి లైవ్ లో అందిస్తారు. రాఘవేంద్ర, థ్యాంక్ యూ అక్షయ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రానికి ఎన్నికల ప్రచార గడువు ముగియబోతుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసి ఇవాళ రేపు ఎన్నికల ప్రచారంలో బిజీగా పార్టీల అధినేతలు పాల్గొనబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. ముందుగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున మురుగోడు లావణ్య అభ్యర్థిగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఇక్కడ నుంచి పోటీలో ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంది. ఈసారి కూడా ఖచ్చితంగా ఇక్కడ నారా లోకేష్ ను ఓడించాలనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఎప్పటికప్పుడు ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ అందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రోడ్ షో నిర్వహిస్తున్నారు. గతంలో కూడా బస్ యాత్రలో భాగంగా ఇక్కడ చేనేత కార్మికులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. 5 ఏళ్ల కాలంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు ఏ విధంగా సాయం అందించిన అంశానికి సంబంధించి కూడా వారందరితో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటరాక్ట్ అవ్వారు. ఇప్పుడు కూడా జరగబోయే సభలో ఇప్పటి వరకు 4.5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు, వివరిస్తారు. ఈ తర్వాత ఇక్కడ ప్రచారం ముగిసిన తర్వాత ఇక్కడ నుంచి చిత్తూరు అంటే నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తర్వాత కడప అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఎన్నికల ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. రేపు చివరిగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగిస్తారని కూడా పార్టీ వర్గానికి సమాచారంతో మరి కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రం చేరుకొని ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. అక్షయ. ఓకే రాఘవేంద్ర.